హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హౌ టు కనెక్ట్ DJI యాక్షన్ 2 కెమెరా టు మొబైల్ ఫోన్. ప్రజెంట్ మీకు చూపిస్తున్న క్యామ్ వచ్చేసి DJI యాక్షన్ 2 సంబంధించిన కెమెరా అండి. ఈ కెమెరాను ఆండ్రాయిడ్ మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ప్లే స్టోర్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మనకు DJIకి సంబంధించిన DJI మెమో అని ఎంటర్ చేసినట్లయితే DJI మెమో యాప్ అయితే మీకు కనిపిస్తుందండి. దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే ఆ యాప్ని మీరు ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీకు మెమో సంబంధించిన యాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దీని ఫైల్ సైజు మీకు 450 MB వరకు 177 MB అయితే ఉంది. నాకు ప్రజెంట్ అయితే ప్లే స్టోర్లో అయితే డౌన్లోడ్ అయితే అవ్వలేదండి. డైరెక్ట్గా నేనైతే DJIకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ అయితే చేసి, ముందుగా మీరు DJI యాక్షన్ 2కి సంబంధించిన డివైస్ని అయితే ఆన్ చేసినట్లయితే మీకు QR కోడ్ కనిపిస్తూ ఉంటుంది. QR కోడ్ స్కాన్ చేసుకోవడం మీరు ఈ యాప్ను అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మనం డైరెక్ట్గా DJI యాప్లో మనం డౌన్లోడ్ అయితే చేసాం కనుక QR కోడ్ అయితే అవసరం లేదు. సో దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటే మనం లొకేషన్, అలాగే వైఫై, బ్లూటూత్, ఈ 3 ఆప్షన్స్ కూడా మీరు ఎనబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు మొబైల్లో అయితే మీ డివైస్ అయితే DJI యాక్షన్ 2కి సంబంధించింది కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనకు ఒక కోడ్ అయితే వచ్చిందండి, 4 లెటర్స్ నంబర్స్ 2503. సో ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. వీటిని కూడా ఎలా అయితే చేసుకోండి. ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు కొత్త యూజర్ అయితే మీరు జీమెయిల్ లేదా ఫేస్బుక్ అకౌంట్తో మీరు అకౌంట్ని అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ నేను జీమెయిల్తో అయితే రిజిస్టర్ అయితే చేసుకున్నాను అండి. డైరెక్ట్గా మీరు జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ లేదా మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మొబైల్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నేను జీమెయిల్తో కనెక్ట్ చేసింది అయితే మీకు హైడ్ అయితే చేశాను. సో ఈ విధంగా మీరు యాక్సెప్ట్ చేయండి. మన డివైస్ అనేది మొబైల్కి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు మొబైల్లో రికార్డ్ చేసిన స్క్రీన్ అంతా కూడా మీకు ఫోన్లో అయితే కనిపిస్తుంది. అలాగే డివైస్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీ డివైస్ నేమ్ DJI యాక్షన్ 2కి సంబంధించిన కోడ్తో ఉంటుంది. దీన్ని వేరే నేమ్ కావాలనుకుంటే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈజ్ అనే నేమ్తో మీరు కంటిన్యూ అయితే అవ్వచ్చండి. సో ఇక్కడ మనకు మొబైల్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డివైస్ ఒకవేళ డిస్కనెక్ట్ అవుతే కనుక ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి కనెక్ట్ అయితే చేసుకోండి. మీ కెమెరా యొక్క కంట్రోల్ అంతా కూడా మొబైల్తో అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మనకు మన DJI యాక్షన్ 2 ఏమైతే రికార్డ్ అయితే చేస్తుందో ఆ స్క్రీన్ అయితే మీ మొబైల్కి అయితే స్క్రీన్ అయితే షేర్ చేస్తుంది. సో మనకు DJI యాక్షన్ 2లో స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. సో మొబైల్ ఇలా కనెక్ట్ చేసినట్లయితే స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది. వీడియో రికార్డింగ్ టైంలో అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. అలాగే DJIకి సంబంధించిన కెమెరా కంట్రోల్స్ అన్నీ కూడా, ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఈ ఫోన్లో మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్ కావచ్చు, లేదా వీడియో సెట్టింగ్స్ కానీ ఏమైనా సరే మీరు ఇక్కడైతే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. మనకు ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి. మీరు 4K రిజల్యూషన్ మార్చుకొని ఉంటే 4K చేసుకోవచ్చు. 180p కావాలంటే 180p. అలాగే వైట్ బ్యాలెన్స్ A to Z అన్నీ కూడా మనకు DJI స్క్రీన్ మీద ఏమైతే మనం ఆప్షన్స్ చేంజ్ అయితే చేసుకున్నాం అన్ని ఆప్షన్స్ కూడా మీరు మొబైల్లోనే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మనకు ఈ DJIకి సంబంధించిన మెమో యాప్ అనేది ఈ విధంగా మనకు యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనకు DJIకి సంబంధించిన డేటా ఏదైనా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి. ప్రజెంట్ మనకు వీడియో రికార్డింగ్ టైం అయితే చూపిస్తూ ఉంటుంది. సో ప్రజెంట్ 2 అవర్స్ అయితే మనకు వీడియో రికార్డింగ్ స్టోరేజ్ అయితే ఉందండి. సో 2 అవర్స్ వరకు మనం కంప్లీట్గా కంటిన్యూగా వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఈ DJI యాక్షన్ 2 అనేది కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి. హీటింగ్ ఇష్యూ, ఆ హీటింగ్ ఇష్యూకి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ప్రజెంట్ హీటింగ్ ఇష్యూ అయితే 2025లో రిలీజ్ అయిన ఏ DJI యాక్షన్ 2కి అయితే లేవండి. భయపడకండి, చాలా బాగా పనిచేస్తుంది. ప్రజెంట్ స్టార్టింగ్లో వచ్చిన DJI యాక్షన్ 2 40,000 వరకు ప్రైస్ అయితే ఉండేది. ప్రజెంట్ అయితే మనకి ఇది 15,000 కంటే లోపలైన మనకు
ఈ డీజే యాక్సన్ 2 వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కొనుగోలు అయితే చేయండి. అలాగే దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ ద్వారా మీరు పర్చేస్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.